హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆహా బ్లాగ్స్. ఈరోజు అయితే ఎగ్ బూర్జీ కర్రీ కోసం అయితే స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని బౌల్ వేడయ్యాక ఆయిల్ వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ వేసి కలపాలి. ఆనియన్ కంటే ముందే పచ్చిమిర్చి వేస్తే మనకు ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతాయి. అండ్ ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులో ఒక టమాటా చిన్నగా కట్ చేసి వేసాను. తర్వాత పసుపు, కొంచెం కారం, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కొంచెం కారం యాడ్ చేశాను. తర్వాత మసాలా యాడ్ చేసుకొని ఆనియన్కి టమాటాకి కలిసేలా కలుపుకోవాలి. ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేశాక టమాటో అండ్ ఆనియన్ సాఫ్ట్గా అవ్వాలి. ఇక్కడ ఏ కర్రీ వండినా కూడా ఆయిల్లో మనం యాడ్ చేసే పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కరెక్ట్గా ఫ్రై అయ్యేంత వరకు ఉంచి తర్వాత మనము మసాలాలు యాడ్ చేసుకొని ఏ కర్రీ అయితే చేస్తామో అది యాడ్ చేయాలి. ఇక్కడైతే నేను 5 eggs తీసుకున్నాను. మంచిగా బీట్ చేశాను చూడండి కంప్లీట్గా. తర్వాత మసాలాలు యాడ్ చేశాక ఎగ్ కూడా యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. బూర్జీ మనకి కంప్లీట్గా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. సాఫ్ట్గా బూర్జీ అనేది రెడీ అవుతుంది. ఏ కర్రీ చేసినా కూడా ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కదా, ఆనియన్, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ అనేది దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ మనకి అది సరిగా ఫ్రై అవ్వకపోయినా టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుందన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిగా వస్తుంది. మనము త్వరగా యాడ్ చేయకూడదు. మిర్చి వేయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు చూసి తర్వాత మనము మసాలాలు యాడ్ చేసుకొని ఏ వెజిటేబుల్ అయితే చేస్తున్నామో అది యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడైతే మనం బూర్జీ రెడీ అయిపోయింది. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ట్రై చేసి కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, కమెంట్, సబ్స్క్రైబ్.